ఈ శుక్రవారం రాకిట్ల పండుగనేమో ఇక అన్నదమ్ముళ్ళేమో అక్క చెల్లెళ్ళకి తాప ఏం గిఫ్ట్లు ఇవ్వాలి, అక్క చెల్లెళ్ళేమో ఎసోంటి రాఖీలు కట్టాలి అనుకుంటా సందడి సందడిగా ఉంటది. ఇగో ఆ సంబరాలేమో గాని ఈ అన్న సంబరం అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ వీడియో అందరు పక్కా చూడాల్సిందే. అన్న మీరు బొమ్మేర్రి. వీడియో ఫస్ట్ చూస్తప్పుడు ఏంది పిచ్చోడు ఈ స్కూల్ పోరలింబడబడ్డాడు, ఏ మంచి వీడు అనుకునేటట్టు ఉంది. కానీ లాస్ట్ దాకా చూస్తేనే తెలిసింది చెల్లె అనే ఎమోషన్కు ఎంత కట్టుబడి ఉన్నాడు ఆ మనిషి అని. మరి ఇదైతే చూస్తుంటే నార్త్ దిక్కే జరిగినట్టు కొడుతుంది. కరెక్ట్ గా తెలియదు కానీ ఈ స్కూల్ పోరలంతా బస్ స్టాప్ కాడ నిలబడ్డప్పుడు అప్పుడే జర క్యాలి సక్కగలేని గీ అన్న కట్టె పట్టుకొని వచ్చి పిల్లలని జర బెదిరించిండు. పిల్లలంతా భయపడి వెనక కురుకుతుంటే గీ బుజ్జి మాత్రం ఆయన చేతిలో ఏదో ఉందని దగ్గరకు పోయి చూస్తే రాఖీ. ఇక భయపడుకుంటేనే అది తీసుకొని ఆయన చేతికి గట్టింది. అగు చూడు ఎట్లా మురుస్తుండు రాఖీ కడుతుంటే. అటెనకామె కాలు కూడా మొక్కిండు. ఇక చెల్లె రాఖీ కడితే కట్నం పెట్టుడు అన్నలొంతు కదా. కన్నా తాను ఏం లేవమ్మా నా జేబులు ఖాళీ అని చినిగిన జేబు చూపిస్తే ఆ బుజ్జి కూడా ఏమొద్దు అన్నట్టే అన్నది. ఇక లేదు నీకేదన్నా ఇయ్యాల్సిందే అని చేతులున్న కట్టెను తీసి రాఖీ కట్టిన చెల్లెకి ఇచ్చిండు. ఇదంతా ఆడ పక్కకున్న లెవెల్లో వీడియో తీస్తే పొట్టు వైరల్ అయింది. పాపం ఆ మనిషి అవతారం చూసి అందరు భయపడ్డారు గాని ఆయన మనసు చిన్న పిల్లల లెక్కనే ఉన్నది. మరి ఎందుకు అట్లా క్యాల్ తప్పిండో ఏమైందో గాని అన్నా చెల్లెల బంధం అయితే అట్లనే ఉంది ఆయనకు. కానీ చూడు రియా బుజ్జి కూడా ధైర్యంతో ముంగట్టుకొచ్చి రాఖీ కట్టింది. చాలా గ్రేట్లే. ఇసొంటి చూసినప్పుడే మాకు కూడా ఓ షెల్లుంటే బాగుండు, మాకు కూడా ఓ అన్ననో తమ్ముడో ఉంటే బాగుండు అనుకుంటా కామెంట్లు చేసుకుంటా తోడబుట్టిన వాళ్ళకి ట్యాగ్ చేసుకుంటూ నెట్ జనాలంతా. ఏదేమైనా ఈ రాఖీ పండుగకు ద బెస్ట్ వీడియో ఇది. హ్యాపీ రాఖీ మా మైక్ టీవీ ముచ్చట్ల తరపున. చెయ్యిపాటి సర్కార్ వచ్చుడే ఏమంట ఫ్రీ బస్ పథకం చాలు చేసిందో గాని ఆయాల్టి నుంచి ఇయాల్టి దాకా దినాం పంచాదులు కయ్యాలు కొట్లాటలే అవుతున్నాయి బస్సులల్లా. బస్సులు పెంచమని మొత్తుకునుడు ఆడోళ్ళంతా అయిపోయింది. ఇప్పుడు గీళ్ళంతా వచ్చింది. షబ్బాష్ బేటా, ఏం గుండెరానిది, ఆ గుండె బతకాలి బిడ్డ. నీ అసంటోళ్ళు ఇంకా రావాలి సర్కార్ను నిలదీయనీకే అన్నట్టే ఉందిలే బుడ్డోన్ ధైర్యం. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ఫ్రీ బస్ పథకం చెయ్యంగా ఇప్పటికీ ఎన్ని తిప్పలైతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక అట్లనే ఆదిలాబాద్ దిక్కు కూడా ఇట్లా ఒక బస్సులో మంది ఎక్కువయ్యి అందులో కూర్చున్న పిల్లగాడవలో వీడియో తీస్తుండగా సర్కార్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు. ఆయన ఆడోళ్ళు మొగోళ్ళని తేడా లేకుండా మస్తు కొట్టుకుంటురు దినాం బస్సులల్లా. పోని బస్సులు పెంచిర్రా అంటే అది లేదా ఉన్న ఆ జర్నీ కూడా షెడ్యూల్నేగా అనుస్తున్నాయి. బస్సులు చక్కగా ఉండయి గాని సక్సెస్ఫుల్ పథకం అన్నట్టు ప్రచారం చేస్తది కదా కాంగ్రెస్ సర్కారు. మరిగా ఈ పోరన్ వార్నింగ్ అయినా సీరియస్ గా తీసుకొని బస్సులు పెంచితే బాగుండని కోరుకుంటారు అంతా. అవును గాని సర్కారేమో అన్ని కొత్త బస్సులే తిరుగుతాయి, ఇక అన్ని కోట్లు పెట్టి తెప్పించినామని అంటది. మరి ఆ కోట్లు ఏమైతున్నాయో ఎటు పోతున్నాయో తెలియదు గాని పబ్లిక్ ట్రావెల్స్ వాడేటోళ్ళకి మాత్రం అన్ని పరిశాన్ అయ్యే కథలే అవుతున్నాయి. చీ ఎంత అవమానం, ఎంత ఘోరం. ఆఖరికి ఓ బుడ్డ పోరగాడు కూడా అరుచుకోబట్టిండుగా సీఎం ను అని మాట్లాడుకుంటా ఇరుగా మరగదిప్పుతురు సోషల్ మీడియాలో ఈ వీడియోను.